హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ బ్లాగ్స్. మేమైతే ఇక్కడ బెంగళూరులో అక్కడక్కడ జరుపుకుంటుంటారనమాట కర్జకాయ పరిసని. ఇక్కడ ఎక్కువగా శనక్కాయలు వేసి ముక్కలు అమ్ముతూ ఉంటారు. పరస అయితే 3 రోజులు జరుగుతుంది. చాలా అంటే చాలా బాగా జరుగుతుంది అన్నమాట పరసు. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఈ పర్సులో అయితే వెరైటీ వస్తువులు అయితే తీసుకొని వచ్చింటారు. చూడండి, చూస్తూ ఉన్నట్ల చూడాలనిపిస్తుంది. ఏ ఒకటి తీసుకోవాలనిపిస్తుంది. అంత బాగుంటాయి అన్నమాట వస్తువులు అయితే. వెరైటీ వస్తువులు అయితే ఉంటాయి. చూడండి, పర్సు అయితే చాలా బాగా జరుగుతుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి చివరి వరకు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. అది మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి వీడియోలు అయితే తీయగలుగుతాను. దానికైతే 2 కళ్ళు సరిపోవండి. ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడైతే జనాలు అయితే 9,000 సంఖ్యలో వచ్చేసారు ఇక్కడైతే. నేనైతే వీడియో తీసుకుంటూ ఇక లాస్ట్లో కొన్ని నాకు నచ్చినవి కొన్ని అయితే తీసుకున్నాను అనమాట. వస్తే కడ్లకాయ పరచు కాబట్టి ఇక్కడ కడ్లకాయలు అంటే కన్నడలో అంటారు కదా, శనక్కాయలు అనమాట. ఇక ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు ఈ శనక్కాయలు అయితే తీసుకొని వెళ్తూ ఉంటారు. 3 రోజులు పరచు జరిగినా కూడా రష్ మాత్రం తగ్గదనమాట. ఇక జనం అయితే వస్తూనే ఉంటారు. వస్తువు లేదనుకోకుండా అన్ని రకాల వస్తువులు అయితే ఇక్కడ పెట్టేసి ఇక జాతరకి వెళ్ళిన వాళ్ళకైతే ఇది తీసుకోవాలా, అది తీసుకోవాలా, ఇది తీసుకోవాలా అన్నట్టు ఉంటుందన్నమాట జాతరలో. మేమైతే లాస్ట్ రోజు వెళ్ళామన్నమాట. కాస్త రష్ తక్కువ ఉంటుందని లాస్ట్ రోజు వెళ్ళినా కూడా ఇలాగే ఉంది రష్ అవుతుంది. రేట్లు కూడా కాస్త తక్కువ ధరలోనే దొరుకుతున్నాయండి. ఇక్కడైతే చాలా మేలు. షాపుల్లో కన్నా ఇక్కడ పర్వాలేదు రేట్లు అయితే. కాస్త తగ్గించి అడిగినా కూడా ఇస్తారనమాట. రేట్లు అయితే పర్వాలేదు. చూడండి ఎంత బాగున్నాయో వస్తువులు అయితే. తొందరగా పోయి తొందరగా రావాలంటే అయ్యలేదు ఈ జాతరలో. ఒక 3-4 గంటల పడుతుందన్నమాట. చాలా పెద్ద జాతర ఇదైతే. దానికైతే 2 కళ్ళు సరిపోయి అంత బాగుంటుంది జాతర అయితే. ఏదో నేను అక్కడక్కడ తీసాను వీడియో. ఇంకా తీయాలంటే చాలా ఉంది. ఎందుకంటే ఫుల్ రష్ ఉంటుంది. తీయడం కూడా తీయలేదన్నమాట. ఇంకా అక్కడక్కడ తీసాను. వీడియో చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. చూసే వాళ్ళు సపోర్ట్ చేయండి. శనక్కాయలు ఇలా పెట్టుకుని బాగా 100 రూపాయలకి 3 సేర్లు, ఒక్కొక్క దగ్గర 4 సేర్లు వేస్తారనమాట. అంటే చిన్న సేర్లు అవి. డ్రెస్సులు కూడా పిల్లలకి చాలా అంటే చాలా బాగున్నాయండి. కాస్త తక్కువ ధరలోనే దొరుకుతూ ఉన్నాయన్నమాట ఇక్కడైతే. వీడియో అయితే చాలా కష్టపడి తీసాను. వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నైట్ టైం కదా, సాయంకాలం చాలా కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగా కనిపిస్తూ ఉంది ఇక్కడైతే జాతరలో. చూడండి ఎంత బాగుందో. ఇక ఇక్కడి నుంచి ఉంటుందన్నమాట. మనం చెప్తున్న వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
ಹೀಗಾಗಿ ಇದೊಂದು ಸಮಸ್ಯೆಯ ಬಗ್ಗೆ ಜಾಗೃತಗೊಳಿಸಿ. पूरे स्पीकर होगी सर ರೂಪಾಯಿ ಬನ್ನಿ ನಾ ಟೇಸ್ಟ್ ಮಾಡ್ರಿ ಬನ್ನಿ